Winning an ICC tournament is their habit. Silencing the crowd is something that we have seen when they last traveled to India when an ICC tournament happened. Billions of heart broke when they won the 50-over World Cup. This is Australia. మరి వాళ్ళ స్క్వాడ్ అనాలిసిస్ ఏంటో ఈరోజు మనం చూసేద్దామా? హాయ్ గైస్, వెల్కమ్ టు చరణ్ టాక్స్ క్రికెట్. లెట్స్ టాక్ క్రికెట్ బియాండ్ ద స్కోర్ బోర్డ్. ఇండియా తర్వాత ఈ వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్లో 200+ స్కోర్ చేసే టీం అది ఏమన్నా ఉందా అంటే అది ఖచ్చితంగా ఆస్ట్రేలియానే. అండ్ వాళ్ళ స్క్వాడ్ మేకింగ్ కూడా వాళ్ళు అలాగే చేసుకున్నారు. వాళ్ళ స్కెడ్యూల్ కనుక మనం చూస్తే దే ఆర్ గోయింగ్ టు ప్లే దేర్ గ్రూప్ స్టేజెస్ ఇన్ శ్రీలంక అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే సూపర్ 8s ఇన్ ఇండియా. మరి దానికి తగ్గట్టుగానే దే హావ్ స్ట్రక్చర్డ్ ది స్క్వాడ్. 2024 T20 వరల్డ్ కప్ తర్వాత ఇండియాలోనే ఆస్ట్రేలియా కూడా దే హావ్ స్ట్రక్చర్డ్ ది స్క్వాడ్ టూ గుడ్. శ్రీలంకలో దే విల్ బి గెట్టింగ్ అ స్లైట్లీ టర్నింగ్ ట్రాక్స్, బట్ ఇండియాలో డీసెంట్ అండ్ ఫ్లాట్ ట్రాక్స్ ఉండబోతున్నాయి. మరి రెండింటికి కలిపి ఒక ప్లేయింగ్ 11 డిసైడ్ చేయడం అనేది కష్టమే, బట్ దట్ ఈస్ సంథింగ్ వీఆర్ గోయింగ్ టు డిసైడ్ నౌ. స్క్వాడ్ అండ్ 11 చూసే ముందు దేవ్ గాట్ మేజర్ ఇంజురీ కన్సర్న్స్, బట్ హౌ will that impact their 11 అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. Their main bowler Pat Cummins is ruled out from the World Cup and Ben Warshes comes in as his replacement. Matthew Short కూడా he got omitted from the squad. ఇకపోతే వాళ్ళు ఇచ్చిన 15 మెంబర్స్ స్క్వాడ్లో కూడా there is a injury concerns that is running in. Josh Hazlewood is yet to join the squad, is yet to recover. న్యూస్ అయితే వచ్చింది that he is recovered well, but it's subject to his fitness. Adam Zampa, the same case, quality leg spinner, but he is in an injury concern right now. And Tim David, who suffered a hamstring injury during BBL, he is also still recovering. Injury concerns ఉన్నప్పటికీ they are going to be the playing 15 కాబట్టి I'm going to pick my best 11 from this 15 that suits the pitch conditions. T20 ఇంటర్నేషనల్స్లో ఇప్పుడు నడుస్తున్న ఎరాకి స్ట్రైక్ రేట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ పర్సనల్ మైల్ స్టోన్స్. మరి అలా చూసుకుంటే ఆస్ట్రేలియన్ టాప్ 6, ఓ మై గాడ్, దే ఆర్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. సో ఆ బేసిస్ మీద ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ 11 అండ్ విత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ మిచెల్ మార్ష్ అండ్ ట్రావిస్ హెడ్ హూ ఆర్ గోయింగ్ టు బి మై ఓపెనర్స్. అండ్ మై number 3 and number 4 విల్ బి క్యామరన్ గ్రీన్ అండ్ జాష్ ఇంగ్లిష్. అంతే, ఇక్కడికి పవర్ ప్లే అయిపోయింది. ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయినా కూడా స్కోరింగ్ రేట్ కింద పడేలా అయితే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. దీస్ ఆర్ సాలిడ్ టాప్ 4 ఫర్ ఎనీ టీమ్ టు హ్యావ్. Number 5 విల్ బి కూపర్ కానలీ, a promising young talent who delivered well in the recent times. Number 6 and 7 will be Maxwell and Stoinis for me. If Tim David is fit, he will be in the 11 definitely, so I'm putting him at number 8 subject to fitness. 9, 10 and 11 will be my bowlers. Nathan Ellis will be my number 9 and number 10 and number 11 will be subjected to fitness and it will be Hazlewood and Adam Zampa for me. ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన ప్లేయింగ్ 11 ఏదైతే ఉందో నెంబర్ 8 దాకా బీభత్సమైన స్ట్రైక్ రేట్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు అండ్ దే హ్యావ్ ఎనఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అండ్ ఇప్పుడు బౌలింగ్ చూసుకుంటే బ్యారింగ్ ఆడమ్ జాంపా, నాథన్ ఎలిస్ అండ్ హేజల్వుడ్, వీ హెవ్ గాట్ మార్కస్ స్టాయినిస్, వీ హెవ్ గాట్ గ్లెన్ మ్యాక్స్వెల్, we have got Cooper Connolly, we have got Cameron Green who can bowl very decent spin and pace respectively. వీళ్ళే కాకుండా if there are any injury concerns during the match, Travis Head and Mitchell Marsh can also bowl some overs. వీళ్ళు యాషెస్లోనే బౌలింగ్ చేశారు, బట్ ఐ డోంట్ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ దాట్ ఇన్ దిస్ వరల్డ్ కప్. మరి ఇలా చూసుకుంటే మొత్తం ఉన్న వాళ్ళు అందరూ బ్యాటింగ్ చేసేయగలరు, బౌలింగ్ చేసేయగలరు. ఇలాంటి టీమ్ బ్యాలెన్స్తో ఒక టీం వరల్డ్ కప్కి వస్తుంది అంటే దిస్ ఈజ్ వన్ టీమ్ టు బి డెఫినెట్లీ వాచ్డ్ అవుట్ ఫర్. అండ్ ఈ టీం శ్రీలంకలో స్లో ట్రాక్స్కి అలాగే ఇండియాలో డీసెంట్ ట్రాక్స్కి ఫ్లాట్ ట్రాక్స్కి కూడా సెట్ అయ్యే కాంబినేషన్ అని నేను అనుకుంటున్నాను. మరి మీకేమనిపిస్తుందో, మీరు ఇంకెవరైనా యాడ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏమైనా రీప్లేస్ చేయాలనుకుంటున్నారో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నా వీడియో ఎక్కడ దాకా చూసారో అంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ అలాగే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.